ఇబ్బంది పెట్టడం ఎవరికి తగ్గం కాదు కాబట్టి ఉదయాన్నే 6 గంటలకి కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. తిరువూరు సర్కిల్ పరిధిలో పోలీసులు చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో భాగంగా గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు. పాత ఎస్ఎన్పి క్వార్టర్స్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న 5 నిందితులను సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 2.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు గుర్తించారు. 5పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గౌరవ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి గారు శ్రీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు పర్యవేక్షణలో, అదేవిధంగా రూరల్ డీసీపీ శ్రీ లక్ష్మీనారాయణ ఐపీఎస్ గారు ఆదేశాలపై మైలవరం సబ్ డివిజన్ ఏసీపీ గారు అయినటువంటి వై ప్రసాదరావు గారి సూచనల మేరకు ఈ డ్రగ్స్పై దండయాత్రలో భాగంగా నిన్నటి రోజున అనగా 3/5/2026 సాయంత్రం తిరువూరు ఎస్ఐ సాతగర్ని గారికి వచ్చిన నమోదైన సమాచారంపై తన సిబ్బందితో పాటు ఎన్ఎస్పి అబాండెడ్ క్వార్టర్స్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా 5 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 2 కేజీల 600 గ్రాముల గంజాయిని కూడా అక్కడ డిస్ట్రిబ్యూషన్ కోసం పంచుకుంటుండగా ఎస్ఐ గారు నమోదైన సమాచారం మీద రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. వీరందరినీ కూడా రిమాండ్కి తరలిస్తున్నాం. ఇందు మూలంగా మన ప్రజలకు తెలియజేయండి ఏమనగా ఈ డ్రగ్స్పై దండయాత్ర 1.0లో అందరికీ కూడా ఈ మత్తు పదార్థాల మీద అవగాహన కలిగించడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్పై దండయాత్ర 2.0లో టెస్టులు చేసి వాళ్ళలో పాజిటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు గుర్తించి వాళ్ళని డీఅడిక్షన్ వైపు మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్పై దండయాత్ర 3.0లో భాగంగా ఏవైతే కళాశాలలు స్కూల్స్ ఉన్నాయో అక్కడ కూడా అందరికీ టెస్టులు చేసి డ్రగ్ ఫ్రీ క్యాంపస్గా ప్రకటించాలనే ఒక సదుద్దేశంతో మన గౌరవ సిపి సార్ ఈ డ్రగ్స్పై దండయాత్ర 3.0 కూడా తీసుకురావడం జరుగుతుంది. దీని అంతటికీ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని, అదేవిధంగా గంజాయికి ఇటువంటి మత్తు పదార్థాలకు సంబంధించి సమాచారం ఉంటే వెంబటనే పోలీసు వారికి తెలియజేసి డ్రగ్స్ రహిత సమాజం కోసం, అదేవిధంగా డ్రగ్స్ రహిత ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ ఏర్పాటుకు ప్రజలందరూ తమ వంతు తోడ్పాటును అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా